నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన నుంచి బడుగు బలహీన వర్గాలకు ఏమి చేయని కేసీఆర్ ఈరోజు ఎగిరెగిరి పడుతున్నాడు. ఎందుకంటే వచ్చి 3 నెలలు కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఆయన మొట్టమొదటి గ్యారెంటీ ఏం చెప్పిండు, కేసీఆర్ తెలంగాణ రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, తలకాయ తీసుకుంటున్నాడు, తలకాయ ఇప్పటిదాకా ఉంచుకున్నాడు. కరెంటు బిల్లులు పెంచేసిండు, పెట్రోల్ బిల్లులు పెంచేసిండు, గరీబులకు ఏమి ఇచ్చింది లేదు. ఉన్నోళ్ళకి కొద్దిమందికి ఇచ్చుండొచ్చు, ఏదో అది దళిత బంధు, రైతు బంధు గిసుటే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మహిళలకు బడుగు బలహీన వర్గాలకు ఏమీ లాభాలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఉన్న మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఫ్రీ బస్సు మహిళలకి, గృహజ్యోతి మహిళల పేరు మీదని, పెన్షను మహిళల పేరు మీదని, ఈరోజు మరలా కరెంటు బిల్లు మహిళల పేరు మీదని. కేసీఆర్ మహిళల ఊసెత్తలే మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇవ్వాలి. అసలు మూర్ఖుడు నియంత. అప్పుడు ఆ రోజులలో నైజాం నియంత అన్నారు, కానీ ఆ నియంత పరిపాలన మేము చూడలేదు, కానీ ఈ నియంత్రణ పరిపాలన చూసినాం. అందుకనే మహిళలు ఈరోజు స్వేచ్ఛగా మంచి గాలిలు పీల్చుకుంటున్నామంటే గరీబులకు కావాల్సింది ఏంది? కరెంటు బిల్లు ఉచితంగా, బియ్యం ఉచితంగా, ఏదైనా పథకాలు కావాలా. ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి 11వ తారీఖు నుంచి. మళ్ళీ గృహలక్ష్మి ఎలా ఉంది? 3 నెలల్లో 5 గ్యారెంటీలు అయిపోయినాయి. ఆ సన్నాసులు ఎప్పుడు చేస్తారు అంటున్నారు. మరి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రైతు బంధు చేస్తున్నారు, మరి ఒక్క నా సన్నాసి కూడా అడగలేదు ఇప్పటి వరకు. మరి ఏం చేసిళ్ళు? కరెంటు బిల్లులు పెంచినప్పుడు ఏం చేసిళ్ళు? పెట్రోల్ ధరలు పెంచినప్పుడు ఏం చేసిళ్ళు? దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటకు ఆయన ఏం చేసిండు? ఏ వాడలబో ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. ఎక్కడైనా చిన్నయా పెద్దయా? డబ్బాలద్దు నేను పెద్ద ఇస్తాడు, పెద్దవి లేవు, డబ్బాలు లేవు. అసలు మూర్ఖుడు ఈరోజు దిగిపోయినందుకు వాళ్ళు ఎంత అవుతున్నారంటే, నైజాం అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలు ఎట్లా గాలి పీల్చుకున్నారో ఇప్పుడు అంత మంచిగా గాలి పీల్చుకుంటూ మంచి పరిపాలన వచ్చింది. నేడు మా స్థానిక ఎమ్మెల్యే కూడా పగడబందిగా ఏదైనా అన్యాయం జరిగినా ఏం జరిగినా పగడబందిగా చర్యలు తీసుకుంటున్న అధికారులపైన, గరీబులకే ఏది చేసినా ఈరోజు. ఎందుకంటే ఆనందంగా ఉన్నారు 3 నెలలకి. భవిష్యత్తులో కూడా చాలా గరీబుల వాడలలోనే, ఈ కాలనీలలో, వీకర్ కాలనీలలోనే పనులు అవుతాయి. అందుకనే ముందు కూడా ఈ గవర్నమెంట్ ఇట్లా చేస్తే 20 సంవత్సరాలు కూడా పరిపాలించేదలిగి ప్రజలు ఆమోదిస్తారు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు హామీలు ఇచ్చిందో దానికి ఈరోజు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. దాన్ని ప్రజలకు తీసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతను తెలుపుకుంటున్నాం. మాది లేబర్ కాలనీ. మాకు ఇదే చిన్నవిడికి చాలా సంతోషపడతాం మేము. ఈ కరెంటు బిల్లు ఈరోజు ఎంత అదృష్టం అంటే, మాకు 500 రాని 600 రాని ఈరోజు ఫ్రీ చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఏదైతే ఇంకా బస్సు ఆడళ్ళు ఎటన్నా పోవడానికి కూడా బస్సు ఫ్రీ చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇప్పుడు ఏదైతే 11వ తారీఖు ఇనాగ్రేషన్ ఉంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని 11వ తారీఖు కూడా చెప్పారు. అది కూడా చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. కంపల్సరీగా ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పారో ఆ గ్యారెంటీలు మాకు కంపల్సరీగా మా ఎమ్మెల్యే గారు, మన సీఎం గారు కలిసి కంపల్సరీ చేస్తారని మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం మాకు ఎంత అన్యాయం చేసిందంటే, ఏది ఇచ్చింది కాదు, ఏదో ఇచ్చిన హామీలకు తుంగల తొక్కి ఆడ పబ్బాలు గడుపుకొని వాళ్ళు సంతోషంగా ఉన్నారు తప్ప ఏ గరీబోడికి ఏం చేసింది లేదు. మా కాలనీ ఇప్పటికీ ఏం వచ్చింది లేదు, సచ్చింది లేదు మా కాలనీకి. అప్పటి నుంచి గట్లున్నాం, ఇప్పుడు కూడా గట్లున్నాం. అప్పుడు వాళ్ళేదో కట్టించారు, 50,000 60,000 ఇచ్చారు, కానీ చిన్న డబ్బా రూమ్లో ఏదో రూమ్లు కట్టించారు, అవే ఉన్నాయి పాపం. వాళ్ళు అల్లనే ఉంటున్నారు. ఈ 5 ఏళ్లలో ఎప్పొద్దు ఇండ్లు ఇచ్చింది లేదు. మా ముందున్న ఎమ్మెల్యే మాకు చూసిన దాఖలాలు లేవు. కాబట్టి మేము మార్పు కోరుకున్నాం, మార్పుని ఎంచుకున్నాం. ఆ మార్పు వల్ల మాకు ఇప్పుడు ఈరోజు జరుగుతున్న పనికి మేము సంతోషపడుతున్నాం. మేము చేసిన పని సక్సెస్ అయింది, మేము మంచోడికి ఎన్నుకున్నామని ఆనందపడుతున్నాం. మాకు కరెంట్ బిల్లు బాగా, ఏ బాధపడన్నా మాకు బాగా వస్తుండే కరెంట్ బిల్లు. ఏ లేకున్నా కానీ ఏ బాధపడన్నా తెచ్చి మేము కరెంట్ బిల్లు కడుతుంటే బాగా ఇబ్బంది అవుతుండే మాకు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన సంది మాకు బాగా మంచిగా అయింది. ఫ్రీ బిల్లు కడుతున్నాం, మాకు ఫ్రీ చేసిళ్ళు, మాఫ్ చేసిళ్ళు. అంతే, ధన్యవాదాలు రేవంత్ రెడ్డికి. మాది బస్సు సౌకర్యం మాకు పైసలు లేకున్నా కానీ మాకు ఇబ్బంది అవుతుండే, ఎట్లా పోవాలా ఏం లేదని. ఇప్పుడు బాగా ఫ్రీ చేసిండు. ఎటు పోయినా కానీ మాకు ఫ్రీ ఉన్నది. ఇక మాకు ఏం టెన్షన్ లేదు. ఎటు పోయినా గ్యాస్ బుడ్డి సుఖ 500కి 1000 రూపాయలు ఉండే, ఇప్పుడు 500 అయినాయి. ఇప్పుడు బాగా సంతోషమైంది మాకు, గరీబులు లేనోళ్ళకు. మాకు ఏమి ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తానని ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తా అంటున్నారు.
రేవంత్ రెడ్డి. గతంలో మీకు ఇల్లులు ఏమైనా వచ్చినాయమ్మా? మాకు అప్పుడు ఒక్కొక్క రూములు వచ్చినాయి. ఇందిరా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి సార్. ఒక్కొక్క రూమ్ వచ్చింది మాకు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు ఈ 9 సంవత్సరాలలో ఏమైనా వచ్చినాయా? ఏం రాలేదు. ఇప్పుడు వచ్చేవి ఏం రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బియ్యం ఒకటి తింటున్నాం కేసీఆర్. అప్పటి నుంచి మాకు రోడ్లు లేవు సార్, మాకు మోరీలు లేవు, మాకు ఏం లేవు. మాకు నల్లలు మేము కొనుక్కున్నాము, సొంతం నీళ్ళు మై సొంతమే. మేము నెలకు 600 రూపాయలు కడుతున్నాం ఏడాదికి. సొంతం నీళ్ళు మేము తాగుతున్నాము. కేసీఆర్ ఏం లేదు మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన సంది మాకు బాగా మంచిగా ఉన్నది, మాకు ఆనందం ఉన్నది. ఇప్పుడు ఇంకా ధన్యవాదాలు.